ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ అయితే మనం లాగిన్ అయినాము. లాగిన్ అయిన తర్వాత అకౌంట్ అన్లాక్ ఆప్షన్ మనం లాగిన్ అయినప్పుడు కూడా మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ చూపించింది. సో మనకు నార్మల్గా చూపించలేదంటే డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకుంటే మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో వీళ్ళు మనకి సేమ్ ఇదే ప్రాబ్లంతో మనకైతే కాంటాక్ట్ అయ్యారు, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం పర్సనల్గా చేయడము పెయిడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. అది మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం కానీ లేదంటే డైరెక్ట్గా మనీ సెండ్ చేయడం కానీ అది ఈజీ ప్రాసెస్, ఎవరికి తోచినట్టుగా అది ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అకౌంట్ డీటెయిల్స్ అయితే మనమైతే తీసుకున్న తర్వాత మనం ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యి ఉన్నాము. సో మరి లాగిన్ అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయిందా, ఓపెన్ కాలేదా, ఓపెన్ అయితే ఏ విధంగా ఓపెన్ అయింది, దానికి ఏం ప్రాసెస్ చేసినాం అనేది అయితే క్లియర్గా మీరు వీడియోలను అయితే చూడొచ్చండి. ఫస్ట్ మనం ఫేస్బుక్ అకౌంట్ని ఇందాక మనం బ్రౌజర్లో లాగిన్ అయినాము. లాగిన్ అయిన తర్వాత అక్కడ లాగౌట్ అయిపోయి ఫేస్బుక్ యాప్లో నెక్స్ట్ డే మనం ఫేస్బుక్ యాప్లో మనం అకౌంట్ లాగిన్ అయ్యాము. మార్నింగ్ టైంలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సెషన్ ఎక్స్పైర్డ్ అని చూపించింది. సో ప్రాబ్లం ఏంటిది, మన దగ్గర లాగౌట్ అయిపోయింది అంటే అక్కడ ఫేస్బుక్ అకౌంట్ వాళ్ళు లాగిన్ అయ్యారు, వాళ్ళకి ఓపెన్ అయిపోయింది. చూడండి, మనం దాని తర్వాత కూడా మనము కరెక్ట్ అయిన పాస్వర్డ్ అంటే వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసి కూడా లాగిన్ అయిపోయారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. మనం మళ్ళీ లాగిన్ అయ్యి చూసిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మరి ఇంత తొందరగా జస్ట్ ఒక 12 hours కూడా టైం ఉండదో తెలియదు. ఇంత తొందరగా ఓపెన్ అవ్వడానికి మనం చేసిన ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వేరే ఏ డివైస్లో కూడా అకౌంట్ లాగిన్ అవ్వకుండా ఒకే ఒక డివైస్లో మనం అకౌంట్ లాగిన్ కావాలి. బ్రౌజర్లోకి వెళ్ళేసి అక్కడ మనం సపోర్ట్ ఇన్బాక్స్లు ఉంటాయి కదా, మనము రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆన్ న్యూస్ ఫీడ్ అనే సైట్లోకి వెళ్ళి అక్కడ మన ప్రాబ్లం ఫొటోస్ని అటాచ్ చేసి ప్రాబ్లమ్ని అయితే మనం మెన్షన్ చేసేసినాం. దాని తర్వాత మనం మార్నింగ్ అకౌంట్ లాగిన్ అయినామో లేదో అకౌంట్ అనేది ఫేస్బుక్ అకౌంట్ చాలా సింపుల్గా ఎక్కువ రోజులు టైం పట్టకుండా ఓపెన్ అయిపోయింది. సో చాలామంది ఇవి ఏవి కూడా ఫాలో అవ్వకుండా ట్రిక్స్ అనేది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్ని ట్రిక్స్ ట్రై చేసినా ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వదు. సో మనం ప్రాసెస్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన టిప్స్ని ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా మనము ప్రతి ట్రిక్ వీడియోలో చెప్పేటప్పుడు ఆ ట్రిక్ ట్రై చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి ఏంటి అనేది చెప్తూనే ఉంటాము. వాటిని కనుక ఫాలో అయ్యి మీరు రికవరీకి ట్రై చేస్తే కన్ఫామ్గా 24 hours లేదంటే 12 hours మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది వితౌట్ ఆప్షన్తోని అంటే గెట్ కోడ్ ఆప్షన్ అనేది ఏమీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా సింపుల్గా మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఎలా లాగిన్ అవుతుందో అదే విధంగా లాగిన్ అయిపోతుంది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మోర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్